అంటే ఉప్పల్ తర్వాత ఎస్బీ నుంచి ప్రమోషన్ తీసుకొని రాజేంద్ర నగర్. అసలు ఒక క్వశ్చన్ చెప్పండి సార్, రాజేంద్ర నగర్ సబ్ డివిజన్లో అక్కడే ఎస్ఐ, అక్కడే సిఈ, అక్కడే ఏసీపీ, అంటే 3 పోస్టింగ్లు అక్కడ మీకు ఎలా సంపాదించుకోగలరు? నేను ఒక్కనిగా చరిత్రలో చాలా మంది ఉన్నారు. అంటే అదే రాజేంద్ర నగర్కి ఎందుకు? కరీంనగర్ కూడా ఆఫీసర్ ఉన్నారు, చాలా మంది ఆఫీసర్ ఉన్నారు, ఈయన తిరిగి ఆఫీసర్లు ఉన్నారు. ఎట్లుందంటే డేర్గా ఫేర్ ఉండి పనిచేసుకోవడానికి అన్ని అట్రిబ్యూట్ చేస్తారు. మళ్ళీ కాసిన చెట్టుకి రాళ్ళు పడతాయి, ఏం కాయకుండా చెట్టు రాళ్ళు కొట్టరు. ఇప్పుడు నేను అక్కడ వేస్తే నేను పోస్టింగ్ వేసుకొని పోను కదా. ఆఫీసర్ పోస్టింగ్ వేస్తాడు, డిఐజీ లెవెల్లో సిఐ ఉంటే సిఐ, డిఐజీ లెవెల్, డిఎస్పీ అంటే గవర్నమెంట్ లెవెల్ పోస్టింగ్స్ అవుతాయి. నేను కాదు కదా. పొలిటికల్ సపోర్ట్తో వచ్చింది. పొలిటికల్ సపోర్ట్ అనేది అట్రిబ్యూషన్స్ అన్ని ఎఫిషియన్సీ, వర్క్ ఎఫిషియన్సీ. రాజేంద్ర నగర్ ఉంది సర్వేశ్వర రెడ్డి కాదు, మీకు గతంలో చాలా మంది చేసిన కూడా అక్కడే ఎస్ఐ, అక్కడే సిఐ, అక్కడే డిఎస్పీ. ఎలా సాధ్యం? రాజేంద్ర ఎస్ఎస్సీ లేను, ఓన్లీ సిఐ, డిఎస్పీ. అది ఎలా సాధ్యం అంటున్నారు? మీరు ఒక్కరే కాదు, జనరల్గా ఎంత ఎలా సాధ్యం అన్న దానికి ఆన్సర్ నేను రైట్ ఆన్సర్ చెప్పలేను. పీపుల్ ఆఫీసర్ వేసే ఆఫీసర్ ఉంటాడు, వాళ్ళు వాళ్ళకు ఉన్నటువంటి యాంగిల్ ఏ యాంగిల్ యూజ్ చేస్తారన్నది దట్ ఈస్ దేర్ లుక్. అది నేను చెప్పేది కాదు కదా, అది నేను ఎలా చెప్పగలుగుతాను? ఓకే, రాజేంద్ర నగర్లో మీరు అచీవ్మెంట్స్ ఏం చేశారు? రాజేంద్ర వచ్చినప్పుడు చాలా అచీవ్మెంట్ చేసాం మురళి. అది అప్పట్లో రాజశేఖర్ గవర్నమెంట్ ఈ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కాలేదు, ఎవరి ఫ్రీక్వెంట్ విజిట్స్ విఐపి బందోబస్తులు ఎక్కువ ఉండేది. ఇప్పుడు హైటెక్ సిటీ ఉన్నది, నాక్ గ్రౌండ్స్ ఉన్నాయి, చాలా ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్స్ ఎన్ని అయినాయి. అప్పుడు ప్రభాకర్ రెడ్డి సార్ కమిషనర్ ఉండే, ఎలాంటి తప్పు ఎక్కడ చిన్నది చేస్తే కట్టుకట్టది ప్రభాకర్ రెడ్డి సార్ అంటే. మిగతా ఆఫీసర్ గురించి నేను చెప్పలేను కానీ ప్రభాకర్ సార్ గురించి సార్ దగ్గరికి వస్తే ఆయన పోస్ట్ మార్టం చేస్తాడు, నెల్ టు నెక్ అది పక్క చేస్తారు సార్. అలాంటి ఆఫీసర్ దగ్గర పనిచేసాం మేము. ఎలాంటి రిమార్క్ చిన్న ఛార్జ్ మెమో లేదు ముందు నాకు లైఫ్లో. ఛార్జ్ మెమో లేవు. రాజేంద్ర నగర్లో మీరు చేసే ఇప్పుడు మంచి వర్క్స్ ఏమన్నా చెప్పండి? చాలా వర్క్స్ మురళి. రాజేంద్రలో ఉన్నప్పుడు ఎన్నో పనులు, మళ్ళీ క్రిమినల్స్ కంట్రోల్ చేస్తుంటాము, సెన్సేషనల్ మర్డర్ కేసులు ఉన్నాయి, ఎనీ మర్డర్ కేసు దాదాపు 17 మర్డర్ కేసులు అయినాం. అంతకుముందు రాజేంద్రలో ఏముందంటే సిటీలో మర్డర్ తీసుకొచ్చి డెడ్ బాడీ డంప్ చేసేది రాజేంద్ర. మేజర్ క్రైమ్ అది. ఎక్కడ ఇళ్ళకి ఏరియాలు అక్కడికి వేసుకుంటే తల ఉంటే మొండే ఉండదు, మొండ ఉంటే కాలు ఉంటే బాడీ ఉండదు. దట్ వాజ్ ది సిచ్యువేషన్ వాజ్ ప్రివైల్డ్ ఇన్ రాజేంద్ర. టోటల్ కంట్రోల్ చేసినాం ప్రభాకర్ రెడ్డి గారి లీడర్షిప్లో. సార్ గైడ్ చేస్తారు, మీరు ఏం చేస్తారు, డెడ్ బాడీ ఒకటి పడితే మాత్రం అని చాలా సీరియస్ వార్నింగ్. మాకు గుర్తు రాజేంద్రలో మర్డర్ కేసు మీరు బాగా అచీవ్మెంట్ మంచి డిటెక్ట్ చేశారు, అది ఒకసారి గుర్తు తెచ్చుకోగలరా? లేడీ సునీల్ వర్మ. ఎగ్జాక్ట్లీ నా ఫోకస్. మీరు ఇది ప్రొఫెషనల్ కాన్సెప్ట్ ఫోకస్. ఇది ప్రొఫెషనల్గా పోలీస్ ఆఫీసర్ ప్రొఫెషనల్గా తన ఏరియాలో మర్డర్ జరిగితే తన డీటెయిల్ ఎక్కడైనా జరిగింది ఇన్ఫర్మేషన్ పట్టుకోవాలి. ఆ కాన్సెప్ట్లో భాగం ఇది. సునీల్ అగర్వాల్ అనే ఒక సెన్సేషనల్ మర్డర్ అయింది సిటీలో. అప్పుడు డీజీ గారు కొత్తగా వచ్చి రిపోర్ట్ చేశారు, సారు ఇప్పుడు లేడు. ఆ కంట్రోల్ రూమ్ పక్కన మర్డర్ అయింది. ఒక బ్యాగ్ తీసుకుపోవడం దానివల్ల సునీల్ అగర్వాల్ అంటే మర్డర్ చేశాడు. ఒక అఫెండర్ ఇబ్రాహిం గ్యాంగ్ అనేది నటోరియస్ గ్యాంగ్. దాని డిటెక్షన్ చాలా ఈజీ. మర్డర్ చేసి ఆ బ్యాగ్ తీసుకుపోతే స్కఫ్లో బ్యాగ్ తీసుకుపోలేదు, ఫైర్ ఓపెన్ చేసి చనిపోయింది స్పాట్లో. అది కమ్స్ అంటే నారాయణలో పోలీస్ స్టేషన్. నా డిటెక్షన్ కాదు, నేను చేయాల్సిన అవసరం నాకు లేదు, నా పద్ధతి నేను చూసుకోవాలి. కానీ నాకు ఒక ప్యాషన్ ఉంది, ఎక్కడైనా సెన్సెస్గా అయితే నేను ఫోకస్ చేస్తాను వృత్తిలో, ఎందుకంటే పట్టుకోవాలంత తపన. అప్పుడు నేను మిస్సెస్ నాకు ఒక టీం ఉంటుంది, ఎక్సలెంట్ టీం ఉంది. ఆ రోజులో ఐడి టీం పెట్టుకుని ఉంటుంది. ఓన్లీ క్రైమ్ ఎవ్రీ వీక్ ఒక సెన్సేషన్ కేసేది. మీరు చూడండి, ఆ రోజుల్లో సిటీ కమిషనర్ ఉంటే వాళ్ళు కదా రాజేంద్ర ఎట్లా చేస్తుండ్రో, ప్రతి వారానికి ఒక కేసు డిటెక్ట్ చేస్తుండ్రు అని అప్రిషియేట్ చేయడం కూడా జరిగింది. చాలామంది ఆఫీసర్స్ ఉన్నారు. నేను యాక్చువల్ ఫ్యామిలీ తీసుకొని సిటీ పోతున్నాను, సగం పోయినా మధ్యలకు దాదాపు 150 కిలోమీటర్లు పోయినాము. కొంత నా టీంకి వెళ్ళి ఇన్ఫర్మేషన్, సార్ మనకు ఒక క్లూ వచ్చింది అన్నాడు. ఏం క్లూ అంటే, సార్ సిటీలో ఏదో మర్డర్ అయిందంటే కదా సార్. మాట్లాడితే సెన్సేషనల్ మర్డర్ అది, ఏం దాంట్లో ఏమైనా ఉందంటే, సార్ మీరు అర్జెంట్ రావాలి సార్. చక్కగా వచ్చేసాను. దాంట్లో ఉన్నటువంటి గ్యాంగ్ పట్టుకొని ఇంటరాగేట్ చేస్తే ఫస్ట్ కన్ఫ్యూజ్ కాలేవాడు, చాలా ఆడుకోరు. దాని లీడు అక్కడ ఒక మోటార్ సైకిల్ ఉండేది పాతది, ఇక్కడికి వెళ్ళి మా ఏరియాకి వెళ్ళి లిఫ్ట్ అయింది. ఆ లిఫ్ట్ అయిన మోటార్ సైకిల్ ఎవడు వాడుతున్నాడు, ఓకే పలానైనా వాడుతుంటే పలానైనా ఆ లింక్ ఏంటంటే ఆ మోటార్ సైకిల్ అక్కడ వదిలిపెట్టిపోయింది. ఇది కనెక్టివిటీ ఇచ్చాం. వాడు అఫెండర్ దొరకలేదు. వాడిని ట్రాక్ వేస్తే అఫెండర్ బాంబేలో ఉన్నాడు, భార్య పిల్లలు పెట్టి ఒక కొడుకు చిన్న పిల్లాడు. నా టీం బాంబే పంపించిన, ఐఎమ్ నో వే కనెక్టెడ్. అప్పుడు కమిషనర్ గారికి ఇంటిమేట్ చేసి, సార్ ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ దట్ కేస్, ఐ వాంట్ టు ఇన్వెస్ట్ ద కేస్ అని చెప్తే ఓకే గో హెడ్ అన్నాడు. బాంబేకు పంపించిన టీం మంచి హెడ్ కానిస్టేబుల్ చాలామంది మంచి ఎక్సలెంట్ టీం ఉండే. బాంబేకు వెళ్ళి ట్రేస్ చేశారు, హౌస్ ట్రేస్ చేశారు. ట్రేస్ చేసిన వాడు ఇంట్లో లేడు. వానికి ఒక సెంటిమెంట్ ఉంది, నేరస్తుడికి ఇబ్రాహింకి ఒక సెంటిమెంట్ ఉంది. వాడు ఎక్కడున్నా పిల్లాడు ఏడుస్తున్నట్టే ఇంటికి వస్తాడు. ఓహో, బాబు ఏడుస్తున్నా ఇంటికి వస్తాడు. అప్పుడు అక్కడికి వెళ్ళి హెడ్ కానిస్టేబుల్ ఫోన్ చేశాడు, సార్ ఇట్లా ఉంది సిచ్యువేషన్, ఏం చేయాలి సార్, వాడు బయటకు పోయినట్టే వచ్చేట్లేడు,
ఎప్పుడు వస్తాడేమో తెలియదు అంటే డోంట్ లీవ్ దట్ రూమ్ అని చెప్పిన. గైడింగ్ ఫ్రమ్ రాజనగర్ టు బాంబే, బాంబే టు గోవా ఎక్స్ప్రెస్లో రాజనగర్ టు బాంబే గైడింగ్. అయితే అప్పుడు నేను చెప్పాను మీరు ఇంట్లోనే ఉండండి, కన్సీల్ అయి ఉండండి, భార్యతోనే ఫోన్ చేయించండి. సెంటిమెంట్ ఉంటుంది ప్రతి పిల్ల, ఏ క్రిమినల్కైనా ఒక సెంటిమెంట్ ఉంటుంది. ఆ సెంటిమెంట్ వీళ్ళు అవుతారు. సెంటిమెంట్ ఆయింట్మెంట్ రాసి సెంటిమెంట్ అనేది ఒక ఆయింట్మెంట్ రాసి ఆ భార్యతోనే పిల్లలు ఏడుస్తూ పిలిపించడం. పిలిపి తప్పులో పట్టుకొని తీసుకొస్తే ఇంట్రాగేట్ చేస్తే ఎంతకు ఒప్పుకోడాడు. ఇంట్రాగేషన్ బాలనగర్ స్టేషన్ తీసుకుపోయి ఇంట్రాగేట్ చేసి సిటీ పోలీస్ కూడా ఇంట్రాగేట్ చేసిండు. లాస్ట్ కన్క్లూజన్ అవుతే వీటి చేయలేదని కాడికి వచ్చినాం. వెపన్ రికవర్ చేసినాం అంతనా. ఆ వెపన్ను బ్యాలిస్టిక్స్ ఎక్స్పర్ట్ అంతే ఆ బుల్లెట్ ఇది 1 and the same అని వచ్చింది. వచ్చిన తర్వాత కూడా కన్ఫ్యూజ్ చేస్తలేడని ఒక కాన్సెప్ట్ వచ్చింది అప్పుడు ఆ రోజుల్లో. నేను ఇంట్రాక్షన్ పోయినా, మీరు అయిపోయిందే నేను వస్తాను పోయినా, నేను సేమ్ సెంటిమెంట్ ప్రయోగించిన. భార్యను పిలిపించి ఆ ప్లాన్ చూడాలి, ప్లాన్ భవిష్యత్తు నాశ అవుతుంది నేను చేసేది, మరి మేము అంతా కన్ఫామ్ అయింది, ఎందుకు దాచిపెడుతున్నాడు వాడు ఏడ్చుకుంటూ చెప్పాడు, సార్ పొరపాటు సార్ నేను చేసేది నేనే. ఆ కేసులో లైఫ్ తీసుకున్నాండి. ఎవరు బోనాల కృష్ణమూర్తి వాజ్ అడ్వకేట్, ఎక్సలెంట్ ప్రిపేర్ అయిపోతుంటే ఆయన ప్రతి తడతాడు. ఆ క్రాస్ ఎగ్జామినేషన్లో బోనాల కృష్ణమూర్తి తట్టుకోవాలంటే నాటే జోక్. నాంపల్లి కోర్టులో 1 year ట్రయల్ నడిపినాను, గ్యాప్ ఇచ్చుకుంటూ బ్రేక్ ఇచ్చుకుంటూ గ్యాప్ ఇచ్చుకుంటూ బ్రేక్ ఇచ్చుకుంటూ 1 year ట్రయల్ నడిపితే కూడా నేను సిస్టమేటిక్గా ఆన్సర్ చెప్పి ఎక్కడ దొరకలేదు. క్రాస్ ఎగ్జామ్ ఇంతవరకు బెనిఫిట్ ఆఫ్ డౌట్ తీసుకున్నాడు కోర్టు, తీసుకుని లేదు. సరే లైఫ్ యావజ్జీవ కారాగా తీసుకున్నా. దాన్ని కూడా అప్పుడు అడ్వాంటేజ్ తీసుకోవాలి. చెంచల్ కూడా జైలు అతను ఉంటే, దొంగ ఉంటే, ఇబ్రాహిం గ్యాంగ్ ఉంటే కావాలని ఏసీబీ కేసులో అరెస్ట్ అయిన వ్యక్తిని చిల్లరపల్లి జైలు పంపకుండా చెంచల్ కూడా జైలు పంపి వాడు అతడునే బ్యారక్లు వేస్తారండి నన్ను, అంటే వాడు హత్య చేయాలని. మరి ఏసీబీ ఊహమా, దీని వెనుక ఎవరైనా వ్యూహమా, అది మీకు తెలవాలి.